పూరి జగన్నాథ్ గారు నిర్మించినటువంటి డబుల్ స్మార్ట్ సినిమాలో కేసీఆర్ గారి డైలాగ్ ఒక పాటలో వాడడం జరిగింది. ఒక తాగుబోతు పాట, ఒక ఐటమ్ పాటలో కేసీఆర్ గారు వాడే అయితే ఏం చేద్దామంటావు అనే డైలాగ్ కేసీఆర్ గారి వాయిస్ తోనే ఆయన కళ్ళు కాంపౌండ్ అనే పాటలో వాడడం జరిగింది. దీని మీద మేము తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. ఇది మా మనోభావాలను దెబ్బతినేటట్టుంది. మా రాష్ట్ర సాధకుడు, మా అధినేత కేసీఆర్ గారిని కించపరిచేటట్టుగా ఉంది. ఆ రోజు ఉద్యమం ఉధృతంగా సాగుతున్న టైంలో కెమెరామెన్ గంగతో రాంబాబు అనే సినిమా కూడా ఇట్లనే మా నాయకుడిని పల్చగా చేసే విధంగా ఇదే పూరి జగన్నాథ్ నిర్మించిండు. అప్పుడు మా ఫోకస్ అంతా ఉద్యమం మీద ఉండే, మా రాష్ట్ర సాధన ధ్యేయంగా ఉండే కాబట్టి మేము అప్పుడు పట్టించుకోలేదు. అప్పుడు పట్టించుకోకపోవడం మూలంగా మళ్ళా కూడా అదే రిపీట్ చేస్తూ ఈ రోజు మా నాయకుడిని పల్చగా చేసే విధంగా, ఇవాళ మా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఆ డైలాగ్ ను ఆ పాటలో వాడడం జరిగింది. దయచేసి ఆ డైలాగ్ ను రిమూవ్ చేయాలి పూరి జగన్నాథ్ గారు. లేకపోతే మా ఆడబిడ్డలందరం ఆయన ఇంటిని ముట్టడిస్తాం. మా తెలంగాణ ఆడబిడ్డలంటే తెగుగల్ల ఆడబిడ్డలండి. మా తెగువ ఏందనేది మేము చూపిస్తాం. డెఫినెట్ గా ఆయన మాకు, మా ప్రాంతాన్ని, మా యాసను, మా మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉంది కాబట్టి డెఫినెట్ గా సినిమాల నుంచి రిమూవ్ చేయాలి. చేయకపోతే మాత్రం తీవ్రంగా పరిణామం ఉంటుంది. మేము దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాము. మేము ఆయన ఇంటిని కూడా ముట్టడి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి తీసేయాలని కోరుతున్నాం.